మై ఛానల్ గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనం డిజైనింగ్ ఎలా చేయాలి, ఒక రిజిస్టర్ యాక్టివిటీకి ఉండాల్సిన కాంపోనెంట్స్తో డిజైనింగ్ ఎలా చేయాలనేది చూసాం. బట్ ఈ పార్ట్లో ఏంటంటే మీరు ప్రోగ్రామటికల్గా ఫంక్షన్స్ అనేవి ఎలా రాయాలి అంటే ఒక్కసారి మనం డిజైన్ అయినప్పుడు ఆ డేటాని మనం ఫైర్ బేస్లో అయితే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను గైస్. మీరు రిజిస్టర్ యాక్టివిటీకి వచ్చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేయండి. అంటే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్, నా దగ్గర ఎడిట్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఎడిట్ టెక్స్ట్ తీసుకున్నాను. ఈ విధంగా చేసుకుని వెళ్ళండి. ఎడిట్ టెక్స్ట్ అంటే ఏమేమి ఉన్నాయి మా దగ్గర, నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్, ఇవైతే మన దగ్గర ఉన్నాయి. బట్ మీకు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. అలాగే బటన్ మన దగ్గర ఏమైతే ఉన్నాయో అది తీసుకోండి. సేమ్ చెప్పా కదా, ఈ విధంగా వస్తే మీరు దీన్ని ఎంటర్ చేయగానే అయిపోతుంది. ఆల్ట్ ప్లస్ ఎంటర్. బటన్ ఏమేమి ఉంది, రిజిస్టర్ అండ్ టెక్స్ట్ వ్యూ. టెక్స్ట్ వ్యూ ఏంటంటే గో టు లాగిన్, అంటే ఇది ఒక టెక్స్ట్ అంటే మనం దాని మీద క్లిక్ చేయగానే లాగిన్ వైపు వెళ్ళాలి. ఇక్కడ మీకు సింపుల్గా ఒక మెథడ్ అయితే చెప్తాను. ఇది ఏంటంటే మీరు కోడ్ అనేది నీట్గా ఉండడం కావాలి. ఎవరికైనా సరే కోడ్ నీట్గా ఉండాలి. మీరు ఏం చేస్తారంటే మెథడ్స్ తీసుకోండి. ప్రైవేట్ వాయిడ్ ఇనీషియలైజ్, ఇది ఒక మెథడ్. ఈ మెథడ్లో ఏంటంటే మీరు ఇనీషియలైజేషన్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ నేమ్, ఫైండ్ వ్యూ బై ఐడి, నేమ్. ఇదే విధంగా మొత్తాన్ని దీన్ని కాపీ చేయండి. ఇప్పుడు మొత్తం పేస్ట్ చేసుకోండి. ఓకే గైస్, మన ఫీల్డ్స్ అన్ని సెట్ చేసాం. ఇక్కడ నేమ్, ఈమెయిల్, ఇది మీకు తెలిసిందే కాబట్టి నేను పాస్ చేసి తొందరగా కంప్లీట్ చేశాను. మీకు తెలుసు కాబట్టి అయితే మీరైతే తొందరగా కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఇనీషియలైజేషన్ చేసాం కదా, దాన్ని ఇక్కడ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియలైజ్ అంతే గైస్, అయిపోయింది. మనకి ఇప్పుడు బటన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది జరగాలి కదా. అప్పుడు మీరు ఏం చేస్తారండి, ఇక్కడ రిజిస్టర్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్, ఈ మెథడ్ తెలిసిందే అందరికీ. దాని మీద క్లిక్ చేసినప్పుడు న్యూ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్. ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని స్ట్రింగ్స్ అయితే తీసుకోండి. ఆ స్ట్రింగ్స్ దేనికనేది కూడా నేను చెప్తాను. బట్ స్ట్రింగ్ తీసుకోండి. ఆ ఎడిట్ టెక్స్ట్ మీద మనం ఏదైతే ఎంటర్ చేస్తామో దాని వాల్యూ కావాలి మనకి. ఎడిట్ టెక్స్ట్ ఏంటంటే ఈ నేమ్, అంటే ఎడిట్ టెక్స్ట్ నేమ్ తీసుకోండి. అండ్ నేమ్ గెట్ టెక్స్ట్ టు స్ట్రింగ్, అంటే దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయండి. అదేవిధంగా మీకు అక్కడ ఉన్న ఫీల్డ్స్ అనేది తీసుకోండి. ఈమెయిల్, ఓకే గైస్, ఇక్కడైతే మీరు చూడండి. నేను జస్ట్ ఈ ఈమెయిల్ అంటే నేమ్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు. నేమ్ అంటే మనం నేమ్ మీద ఎంటర్ చేస్తాం కదా, ఆ నేమ్ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ గెట్ టెక్స్ట్ అంటే తీసుకోవడం. ఇప్పుడు ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే ఒకవేళ మీరు కనుక డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ నేమ్ ఏమీ లేకపోతే ఒక మన టోస్ట్ మెసేజ్ అయినా సరే ఎర్రర్ అయినా సెట్ చేయాలి. నేనైతే ఎర్రర్ సెట్ చేద్దాం అనుకున్నాను. చూపిస్తా చూడండి ఎలా సెట్ చేయాలో. ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఈ నేమ్ అంటే అతను రాసిన పేరు కనుక ఎంటీ అయితే అతను ఒక మెసేజ్ అనేది సెట్ చేయాలి కాబట్టి నేమ్ సెట్ ఎర్రర్ అన్నా ఏంటంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇదే గైస్, ఈ విధంగా అంటే ఒకళ్ళ పేరు రాయకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాడంటే మనం ఒక ఎర్రర్ అనేది ఆయనకి ఫిక్స్ చేయాలి. ఎవరైతే యూజర్ ఉన్నాడో అతనికి ఫిక్స్ చేయాలి. అది ఎలా అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అంటాం. సేమ్ అదేవిధంగా కంట్రోల్-C మొత్తానికి ఇక్కడ ఈ నేమ్ బదులు ఈమెయిల్, ఎంటీ అయితే ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. ఇది మీకు అర్థం అవ్వాలని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మనం నెక్స్ట్ నుంచి అయితే క్విక్గా అయితే వెళ్ళిపోదాం. ఈ ఒక్కదానికి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పాస్వర్డ్ అనకూడదు, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు ఇఫ్ అతను ఏదైతే ఎంటర్ చేస్తాడో ఆ పాస్వర్డ్ కనుక
ఒకవేళ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా, అది కనుక ఆ పాస్వర్డ్కి మ్యాచ్ అవ్వకపోతే మనం ఒక ఎర్రర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎర్రర్ ఎలా అంటే ఇఫ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఒకవేళ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటీ అయినా ఎంటీ, ఇది ఇంకో టైపు ఇలాగా ఆర్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ నాట్ తీసుకున్నాం అంటేనే ఈజ్ నాట్ ఈక్వల్ టు అని. ఇప్పుడు ఈక్వల్స్ తీసుకోండి, ఈక్వల్స్ ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్. మీకు కనుక ఇలా జరిగితే సెట్ ఎర్రర్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్. మనం ఇలా చిన్న ఎర్రర్ అనేది చూపిస్తాం. ఓకే, ఈ కేటగిరీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మొత్తం కరెక్ట్ అయిపోయినాయి. ఇఫ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ అంటే మొత్తం కరెక్ట్ అయిపోయినాయి. కరెక్ట్ అయినప్పుడు ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడేమో క్రియేట్ అకౌంట్. ఇది ఒక మెథడ్, జస్ట్ ఇది ఒక మెథడ్ నేను తీసుకున్నాను. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ బల్బ్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ మెథడ్, అందుకే దీని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ యాక్టివిటీ. ఓకే గైస్, ఇక్కడైతే మీకు మెథడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అయితే మీకు ఫైర్ బేస్ గురించి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం మర్చిపోమాకండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా క్రియేట్ అకౌంట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్ టాప్కి వెళ్ళిపోండి. టాప్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫైర్ బేస్, మీరు ఇక్కడికి వస్తుంది. ఫైర్ బేస్ యూజర్, దీని మీద క్రియేట్ చేయండి. మీరు ఎలాగైనా యూజర్, అదేవిధంగా ఫైర్ బేస్ ఆత్ తీసుకోండి. అలాగే ఫైర్ బేస్ డేటాబేస్ ఇంతే గైస్. మీకు ఇంతకన్నా మీకు ఇంకేం అవసరం లేదు. ఈ 3 ఉంటే సరిపోతుంది మీకైతే ప్రజెంట్కి. ఫస్ట్ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఏం చేస్తారంటే ఇనిషియలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇనిషియలైజేషన్ ఎలాగో నేను చెప్తాను చూడండి. ఓకే గైస్, మీరైతే ఇక్కడైతే ఇనిషియలైజేషన్ చేయాలి. ఇక్కడ కిందకి రండి. ఇక్కడ మీ దగ్గర ఫైర్ బేస్ ఆత్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తుంటే ఆత్ తీసుకోండి అండ్ ఫైర్ బేస్ ఆత్ గెట్ ఇన్స్టెన్స్ అండ్ అదేవిధంగా యూజర్, మనం కరెంట్ యూజర్ అనేది తీసుకుంటున్నాం. ఆత్ డాట్ గెట్ కరెంట్ యూజర్. సేమ్ డేటాబేస్ కూడా, డేటాబేస్ ఏంటంటే మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఫోల్డర్ లాంటిది. ఇక్కడ ఎలాగో చెప్తా చూడండి. డేటాబేస్ ఫైర్ బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ అండ్ ఇక్కడ చైల్డ్ అంటే ఒక ఫోల్డర్ అంటే యూజర్స్ని సేవ్ చేసుకోవడానికి ఫోల్డర్. ఓకే గైస్, మనకైతే ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్కి రీజన్ ఏంటి తెలుసా? మనం ఇక్కడ ఫైర్ బేస్ డేటాబేస్ని ఆల్రెడీ తీసుకున్నాం, ఇక్కడ డేటాబేస్ తీసుకున్నాం. బట్ మనం పైకి వెళ్ళి చూస్తే మనం ఇక్కడ ఫైర్ బేస్ డేటాబేస్ని తీసుకున్నాం. తప్పు. ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్. ఇప్పుడు చూడండి, మీకు ఎర్రర్ గాన్. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ అయిన అకౌంట్ అన్నాం కదా, ఇక్కడికి రండి. ఇక్కడ మీకు మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ నుంచి అయితే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఆత్ తీసుకున్నారు కదా, ఆత్ క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. మనం దీని ద్వారా సెలెక్ట్ చేసుకున్నాం. అది తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కావాలంటే మీరు క్రియేట్ అయిన అకౌంట్లో తీసుకోవాలి. మీరు ఫస్ట్ ఫైనల్ స్ట్రింగ్ ఈమెయిల్, అలాగే మళ్ళీ ఫైనల్ స్ట్రింగ్ పాస్వర్డ్. ఇది మన ఫైనల్ స్ట్రింగ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఈమెయిల్ పాస్వర్డ్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు యాడ్ ఆన్, ఒకవేళ కంప్లీట్ లిజనర్ న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. ఇది ఒక మెథడ్. న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్ అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఒకవేళ కంప్లీట్ అయితే ఇప్పుడు ఇఫ్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్, ఏదో ఒకటి. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే టాస్క్ ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ అని పెడదాం. ప్రజెంట్ అయితే టోస్ట్ మెసేజ్ పెడదాం, తర్వాత లాగిన్ యాక్టివిటీ తీసుకొని దాని గురించి చేద్దాం. ఇక్కడ ఏంటంటే అకౌంట్ క్రియేటెడ్
సక్సెస్, నేను ఏదో ర్యాండమ్గా తీసుకున్నాను, మీరు కూడా తీసుకున్న అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని పెట్టాను. ఎల్స్ ఒకవేళ అకౌంట్ క్రియేట్ అవ్వకపోతే దానికి ఒక టోస్ట్ మెసేజ్ తీసుకోండి. టోస్ట్ ఎర్రర్, ఆ ఎర్రర్ ఏంటో మీకు తెలియనప్పుడు ఏం చేస్తారంటే టాస్క్ గెట్ ఎక్సెప్షన్, దాన్ని మెసేజ్ లాగా వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసేయండి. ఇప్పుడు మీకు ఏంటంటే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. బట్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది, మీకేంటంటే ఒకసారి క్రియేట్ చేసినప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కదా, అప్పుడు మీకు ఏం చేయాలంటే మీకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది రావాలి. అది ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మనకి ఈమెయిల్ కరెక్టో కాదు తెలుసుకోవాలంటే. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడే మీరు తీసుకోండి. ఇఫ్ టాస్క్ సక్సెస్ఫుల్ అన్నాం కదా, ఇక్కడ మీరు తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఇక్కడ ఫైర్ బేస్ యూజర్, మళ్ళీ ఫైనల్ ఫైర్ బేస్ యూజర్ తీసుకోండి. ఫైనల్ ఫైర్ బేస్ యూజర్ ఆత్ డాట్ గెట్ కరెంట్ యూజర్. మీరు ఆల్రెడీ అక్కడ తీసుకున్నారు కదా, పైన మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసేసుకోండి. ఇది ఇక్కడ ఆత్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. మళ్ళీ అలాగే పైకి వెళ్ళండి, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. కిందకి రండి, ఇక్కడ తీసుకున్నాం కదా మన కరెంట్ యూజర్, అతనికి మనకు ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది పెట్టాలి, పంపించాలి. అది ఎలా అంటే ఇక్కడ సెండ్ మెయిల్ వెరిఫికేషన్ అని పంపించాలంటే ఆత్ డాట్ గెట్ కరెంట్ యూజర్కి మనం సెండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది సెండ్ చేస్తున్నాం. అది ఒకళ్ళు వెళ్తే ఎవరైనా కంప్లీట్ లిజనర్, న్యూ వన్ కంప్లీట్ లిజనర్, అది సేమ్. మళ్ళీ ఇఫ్ టాస్క్ డాట్ ఈ సక్సెస్ఫుల్ అయితే మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేసుకుంటాం. ఆ ప్రింట్ చేసుకునే బదులు అది అలాగే వదిలేండి. ఇక్కడ ఎల్జీ తీసుకోండి. ఎల్జీ ఇక్కడ ఒక మెసేజ్ ప్రింట్ చేయండి. మీకు ఎర్రర్ వస్తే సేమ్ ఇందాక చెప్పినట్టే ఎర్రర్ ప్లస్ టాస్క్ ఎక్సెప్షన్ అండ్ గెట్ మెసేజ్, ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒకవేళ ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళిపోయింది, అతను వెరిఫై చేశాడంటే అతని డీటెయిల్స్ మనకు కావాలి. అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అతని దగ్గర ఉన్న అకౌంట్ యొక్క డీటెయిల్స్ కాబట్టి మనం అప్డేట్ యూఐ అంటే అప్డేట్ యూజర్ ఇంటర్ఫేస్ని అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ యూఐ ఇది ఏంటంటే ఒక మెథడ్. ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం యూజర్ ఇంటర్ఫేస్ అనేది అప్డేట్ చేసుకుంటాం. అది ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి. మీరు అప్డేట్ తీసుకున్నారు కదా, ఒక మెథడ్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ ఏ మెథడ్, అది రిజిస్టర్ యాక్టివిటీలో ఇక్కడ మెథడ్ని క్రియేట్ చేసుకోండి. మనకు అప్డేట్లో మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఫైర్ బేస్ యూజర్ కావాలి కాబట్టి ఇక్కడ ఫైర్ బేస్ యూజర్ మనం ప్రతి మెథడ్కి సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మనకి క్రాష్ అయిపోయే అవకాశం ఉంది యాప్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైర్ బేస్ యూజర్ తీసుకున్నారు, సేమ్ ఇందాక స్ట్రింగ్ తీసుకోండి, స్ట్రింగ్ ఈమెయిల్ అండ్ అలాగే స్ట్రింగ్ పాస్వర్డ్. ఇక్కడ ఇవి కూడా ఫైనల్స్ ఇవ్వండి, లేదంటే యాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ ఓకే గైస్, మనకైతే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఐటమ్స్ని పంపించాలి ఖచ్చితంగా. అంటే ఏవో మన దాంట్లో సేవ్ అయ్యి ఉండాలి. మన దాంట్లో ఏవో సేవ్ అవ్వాలంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఒకటి కావాలి. ఏంటంటే హ్యాష్ మ్యాప్. మన డీటెయిల్స్ అన్ని దీని ద్వారా సేవ్ చేసుకుంటాం. ఒకటి స్ట్రింగ్ అయితే మరొకటి ఆబ్జెక్ట్. ఇక్కడ దీనికి మ్యాప్, న్యూ హ్యాష్ మ్యాప్. ఇది గైస్ మనకి హ్యాష్ మ్యాప్ అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాప్ డాట్ పుట్ ఇక్కడ మీరు పెట్టాలి. ఫస్ట్ ఏం పెడుతున్నారు, యూజర్ నేమ్ అని పెట్టండి. ఆ పేరు పెట్టేటప్పుడు ఇక్కడ ఏంటంటే నేమ్ డాట్ గెట్ టెక్స్ట్
అని ఎంటర్ చేస్తున్నారు కదా టు స్ట్రింగ్, ఏదైతే ఎంటర్ చేస్తాడో దాని పేరు. అలాగే మ్యాప్ డాట్ పుట్, మీకు ఏవైతే డీటెయిల్స్ కావాలవుతున్నవి, ఈమెయిల్ మీకు ఏవి ఇంపార్టెంట్ అవైతే సేవ్ చేసుకోండి. ఈమెయిల్ గెట్ టెక్స్ట్, సారీ ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈమెయిల్ ఇచ్చేసారు కాబట్టి మనం స్ట్రింగ్స్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఇంకా అవసరం లేదు. అండ్ సేమ్ మ్యాప్ డాట్ పుట్ ఏంటిది మనకి యూఐడి అనేది ఖచ్చితంగా కావాలి. ఆ యూఐడి ద్వారా మనం యూజర్ని ఐడెంటిఫై చేయొచ్చు. యూజర్ డాట్ గెట్ యూఐడి అండ్ అలాగే మ్యాప్ డాట్ పుట్. మనకు కావాల్సిన ఇంక డీటెయిల్స్ ఏంటంటే కాయిన్స్. ఫస్ట్ అతను గేమ్లోకి వెళ్ళగానే కొన్ని కాయిన్స్ అనేవి యాడ్ చేద్దాం. మనం 0 యాడ్ చేసుకున్నాం. మ్యాప్ డాట్ పుట్ అండ్ సేమ్ ఇలాగే మీరు తీసుకోవాల్సి ఉంటుంది వరుసగా. అండ్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ తీసుకోండి మీకు కావాలంటే, లేదంటే ఇమేజ్ అంటే ఇమేజ్ ప్రొఫైల్ పిక్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది కదా, దానికి యూఆర్ఎల్ కావాలి కాబట్టి అది నల్గా ఉంచేద్దాం. మ్యాప్ డాట్ పుట్. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే రెఫర్ కోడ్ కావాలి అండ్ పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్. ఓకే గైస్, మనకి ఇప్పుడు ఏంటంటే రెఫర్ కోడ్ కావాలి. ఫైనల్గా ఇదే రెఫర్ కోడ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. రెఫర్ కోడ్, మీరు ఇక్కడ రెఫర్ కోడ్ ఏం కావాలంటే అది నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే గైస్, ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ర్యాండమ్ నెక్స్ట్ ఇంట్ అని క్రియేట్ చేశాను కదా, దీని అర్థం ఏంటంటే దీనికోసం మీరు పెద్దగా ఆలోచించవసరం లేదు. మనం ఒక రెఫర్ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం ర్యాండమ్గా. ఆ బౌండ్ అంటే నెంబర్ బిట్వీన్ ఎంత ఉండాలంటే మొత్తం 6 డిజిట్స్ ఆర్ 7 డిజిట్స్ ఉండాలి. మీరు ఇక్కడ ఎడిషనల్గా ఏం యాడ్ చేయాలంటే మీరు ఏదైనా మీకు ఇష్టం వచ్చిన లెటర్ ఒక యాడ్ చేసుకోండి. ప్లస్ రెఫర్ కోడ్ ప్లస్ ఇక్కడ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. నేను ఇలా పెట్టేశాను అంటే మనకి కోడ్ ఫస్ట్ P వచ్చింది, మధ్యలో కోడ్ వచ్చింది, లాస్ట్లో M వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ రెఫర్ కోడ్. ఇది గైస్ నేను చెప్పాలనుకున్నది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా ఇది మనకి ఫైనల్గా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటాను మొత్తం సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం లేదు గైస్, మీరు ఆల్రెడీ ఒకటి తీసుకున్నారు, డేటాబేస్ రిఫరెన్స్ తీసుకున్నారు కదా, ఆ డేటాబేస్ రిఫరెన్స్ని బట్టి మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ రిఫరెన్స్ మనకి రిఫరెన్స్ రావట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటాబేస్ రిఫరెన్స్, ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోండి. అండ్ రిఫరెన్స్ మీరు ఇక్కడ సేమ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారో అవే చేయండి. ఫైర్బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్ తీసుకోండి. యూజర్స్ అని తీసుకోమన్నాం కదా, ఇక్కడ కూడా యూజర్స్ అని తీసుకోండి. అండ్ రిఫరెన్స్ డాట్ ఇక్కడ చైల్డ్ మనకి ఎవ్రీది అంటే ప్రతి యూజర్ డేటా కావాలి. ఇక్కడ ఖచ్చితంగా మీరైతే యూజర్ డాట్ గెట్ యూఐడి, అప్పుడే మీకు డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ మీరైతే ఒక యూజర్తో తీసుకుంటారు. ఇక్కడ మనకి ఇంకేం చైల్డ్ అవసరంలా, మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం సెట్ వాల్యూ ఏంటి మ్యాప్. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్, న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. కంప్లీట్ అయితే మనకి ఏంటంటే ఒక మెసేజ్ టోస్ట్ ఇందాక చెప్పాం కదా, అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్, అదర్వైజ్ సారీ ఇక్కడ ఇఫ్ టాస్క్ డాట్ ఈజ్ సక్సెస్ఫుల్, ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే టోస్ట్ మెసేజ్ అని కావాలి. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ మీకు తెలియని చూపిస్తున్నాను. అండ్ అలాగే ఎల్జ్ వాళ్ళు ఫెయిల్ అయితే ఎర్రర్ అని పెట్టండి. ఓకే గైస్, మనం అయితే అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ డన్, వీ హ్యావ్ టు డన్. మొత్తం అయిపోయింది. ఇలా మొత్తం అయిపోయినప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే ఎర్రర్స్ చూడండి, రెడ్ కలర్ మార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమేం కావాలి, యూజర్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఫైన్, అయిపోయింది. ఇంకో ఎర్రర్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఏమున్నాయి. ఓకే గైస్, మీరు ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ ఈ ఈమెయిల్ అండ్ ఈ పాస్వర్డ్
మనం స్ట్రింగ్స్గా ఆల్రెడీ కన్వర్ట్ చేసాం కాబట్టి ఇవి రాసుకోండి. చూడండి మనకి ఇప్పుడు ఎర్రర్స్ లేవు. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం వాట్ హ్యాపెన్స్, తర్వాత మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే రన్ చేయండి. ఓకే గాయస్, ఇక్కడ చూడండి మన యాప్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అండ్ రన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేద్దాం. ఒకసారి పనిచేస్తుందో లేదు చూద్దాం. వ్యాలిడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి గాయస్. పాస్వర్డ్ తీసుకోండి ఏదో ఒకటి, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒకటి వస్తుంది, అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని, ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అని. చూస్తున్నా అకౌంట్ మనకి క్రియేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ మీరైతే వెరిఫై చేయండి ఈమెయిల్ని. మీరు ఒకసారి బ్యాక్కి రండి అండ్ అలాగే మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం ఒకసారి మనకి మెయిల్స్ ఏమైనా వచ్చినాయా అని. చూసారుగా గైస్, మనకైతే ఒక మెయిల్ వచ్చింది, వెరిఫై యువర్ ఈమెయిల్ అని. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ మీ వెరిఫై ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ అయితే వెరిఫై అయిపోతుంది గైస్. ఇది జస్ట్ సింపుల్ ఫంక్షన్. వన్స్ మనది వెరిఫై అయిపోయినప్పుడు ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చింది, వెరిఫై అయిపోయిందని. ట్రై యువర్ ఈమెయిల్ అగైన్, రిక్వెస్ట్ ఈమెయిల్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అంటే ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తుంది. బట్ మీరైతే ఇది కింద ఉంది కదా, కింద యూజ్ చేయండి. ఈ రెండోది అయితే యూజ్ చేయండి. యూ కెన్ సైన్ ఇన్ యువర్ చూసారు కదా, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. మన ఈమెయిల్ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మనం డేటాబేస్లో డేటా చూద్దాం. ఇక్కడ డేటా రీఫ్రెష్ చేయండి. మీకు ఇక్కడ యూజర్స్ లిస్ట్ అనేది కనబడుతుందిగా, ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అకౌంట్, జస్ట్ ఇప్పుడే చేశాను. అండ్ డేటాబేస్లో అయితే డేటా చూడండి, మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని డేటాబేస్లో అయితే ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడండి గైస్, యూజర్స్ మనం ఫోల్డర్ చెప్పే కదా, ఆ ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇక్కడ యూఐడి చైల్డ్ అది ఒకటి, అండ్ అలాగే కాయిన్స్ 0, ఈమెయిల్, ఇమేజ్, పాస్వర్డ్ అండ్ రెఫర్ కోడ్ చెప్పే కదా, ఫస్ట్ పి లాస్ట్లో ఎం, మధ్యలో మీరు ఒక ర్యాండమ్ నెంబర్ వచ్చింది, ఇదే రెఫర్ కోడ్ మీది. అండ్ యూఐడి. ఇలా సింపుల్గా మనం లాగిన్ అంటే డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డైరెక్ట్గా నేను లాగిన్ అనేది ఎలా చేయాలి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మన డేటా సేవ్ అయిపోయి డైరెక్ట్గా లాగిన్కి వెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ మొత్తం ఆ టాపిక్ చెప్తాను. ఈ టాపిక్ కింద గైస్, ఇది నచ్చితే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.